హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను లవంగాయి ఉప్పుతో మీకు లక్ష్మీదేవి ఇంట్లోకి ఎలా వస్తుంది, ఎంత సంపాదించినా డబ్బు అనేది నిలవదు. దానివల్ల ఉప్పు లవంగంతో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనేవి ఉంటుందన్నమాట. ఉప్పుని లక్ష్మీదేవితో పోలుస్తారండి. మనకు సాధ్యమైనంత వరకు ఉప్పుని ఇంట్లో ఉంచుకోండి. ఉప్పుతో ధనాన్ని ఆకర్షించే శక్తి ఉందన్నమాట. ఉప్పుకు ఐశ్వర్యానికి సంబంధం ఉందన్నమాట. కల్లుప్పును తీసుకొని, ఇప్పుడు కల్లుప్పు తీసుకున్నాం కదా, కల్లుప్పు తీసుకొని 7 లవంగాయలు కానీ 11 లవంగాయలు కానీ తీసుకోవాలండి. కల్లుప్పు తీసుకొని ఆ కల్లుప్పు మీద ఇలా లవంగాయల్ని మనం గుచ్చుకోవాలండి. ఇలాగా గుచ్చుకోవచ్చు, లేకపోతే మామూలుగానైనా మనం పెట్టుకోవచ్చు. ఇలాగా అన్నిటినీ మనం గుచ్చుకోవాలి. లవంగాయలకి ఉప్పుకి అంత పవర్ ఉందండి, శక్తి ఉందన్నమాట. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అండి ఉప్పు. అందుకే గృహప్రవేశాలైనా ఏవైనా ఉప్పుని మనం వంటగదిలోకి ముందుగా తెచ్చుకుంటాం అనమాట. పాలు పొంగించేటప్పుడు గ్యాస్ సిలిండర్ దగ్గర మనం ఉప్పుని పెట్టుకుంటాం. ఇలాగా ఉప్పుని మనము ఇలా గుచ్చుకోవాలండి. ఇలా గుచ్చుకొని మనం వాటి మీద ఇలా పెట్టి ఇంటిలో ఇలా పెట్టడం వల్ల ఆదాయం అనేది పెరుగుతుంది. ఆ ఉప్పుని ఎవరికీ కనపడకుండా మనము బీరువా కింద పెట్టుకోవాలండి. లక్ష్మీ సంపద అనేది ఉంటుందన్నమాట. ఈ ఉప్పుని ఇలాగా ఉప్పు పైన ఒక గిన్నెలో ఇలాగా అద్దం బౌల్ తీసుకొని అద్దం బౌల్ నిండా ఉప్పు తీసుకోవాలండి. రాక్ సాల్ట్ ఇది తీసుకోవాలి, కల్లుప్పు. ఈ కల్లుప్పు మీద 7 లవంగాయలు కానీ ఒక 11 లవంగాయలు కానీ తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఆ ఉప్పుని సింహద్వారం దగ్గర నుంచి ఇల్లంతా మనం తిరగాలండి. ఇలా ఇల్లంతా తిరిగేసి దాన్ని ఎవరికీ కనపడకుండా బీరువా కింద పెట్టాలి. ఇలా పెట్టినట్టయితే ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల గొడవలు, చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. ఆ గిన్నెను పట్టుకొని ఇల్లంతా తిరిగితే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా శుక్రవారం చెయ్యాలి. శనివారము ఎప్పుడైనా ఉప్పుని కొనకూడదండి, దరిద్రం చుట్టుకుంటుంది. బకెట్ నీటిలో ఉప్పు వేసి చక్కగా తుడిస్తే ఇంట్లో అనేది నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు ఉప్పుని చక్కగా తుడుచుకున్నట్టయితే ఉప్పు వేసి కొంచెం మరీ ఎక్కువ కాదండి, ఒక 2-3 స్పూన్లు కల్లుప్పు బాగా కరిగించి ఆ నీటితో ఇల్లంతా తుడిస్తే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. ఏదైనా నమ్మకంతో చేయాలండి. ఇలాగా మనము నెలకొకసారి చక్కగా మనం ఈ ఉప్పుని మారుస్తూ ఉండాలండి. ఏదైనా నమ్మకంతో చేస్తే మనకి నమ్మకమే మనకి ముందుకు నడిపిస్తుంది. ఉప్పు సాక్షాత్ లక్ష్మీ స్వరూపం అన్నారు. ప్రతి ఒక్కరూ కల్లుప్పును సాధ్యమైనంత వరకు వంటగదిలో మనం ఉంచుకోవాలి. ధనలాభం వస్తుంది. బిజినెస్ లో డబ్బు రావాలి అన్నా ఇలా చేయాలన్నమాట. పనులన్నీ సకాలంలో పూర్తి కావాలన్నా నెలకొకసారి మనం ఇలాగా లవంగాయలు ఉప్పుని మనకు ఎవరికి కనపడకున్న ప్లేస్ లో పెట్టుకొని చక్కగా నెలకొకసారి మనం మారుస్తూ ఉండాలండి. ఇలాగా లవంగాయలు ఉప్పు లవంగాయలతో కూడా ఇంటిలోనూ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. లక్ష్మీ స్వరూపం కూడా మన ఇంటికి వస్తుంది. అందుకే అంటారు ఉప్పుని మనం ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటే సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు ఎప్పుడూ కొద ఉండదన్నమాట. అందుకే అంటారు ఉప్పు లవంగాయలకి అంత పవర్ఫుల్ ఉందన్నమాట. ఎలాంటి దుష్ట శక్తులైనా ఉప్పు హరిస్తుంది. ఇలా మీరు కూడా చేసి లక్ష్మీ స్వరూపానికి అనుగ్రహం పొందండి. ధన్యవాదాలు.